వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. ఈ ఉదయకాల వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడును, నా దూతల ఆలోచన నెరవేర్చువాడును. యెరూషలేము నివాస స్థలమగుననియు యోధా నగరులను గురించి అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలమును బాగు చేయవాడును నేనే. ఈ ఉదయకాల సమయంలో వాక్య దర్శనంలో మరొకసారి దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ వాగ్దానంలో నుండి 4 విషయాలు మనం నేర్చుకుందండి. మొట్టమొదటిది అష్యూరెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. దేవుని వాగ్దానం యొక్క నిశ్చయితను మనం ఆలోచన చేయాలి. నేనే రూఢిపరచువాడును, నేనే నెరవేర్చువాడును, నేనే బాగు చేయవాడును అని చెప్పే మాటల్లో దేవుని వాగ్దానం యొక్క నిశ్చయితను మనం గ్రహించాలి. రెండో విషయం, ఈ వచనంలో నుండి అథారిటీ ఆఫ్ గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానం యొక్క అధికారమును కూడా ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. అధికారము ఎలా ఇవ్వబడిందో చూడండి. యెరూషలేము నివాస స్థలమగుననియు యోధా నగరులను గురించి అవి కట్టబడిననియు. అవి నివాస స్థలమగునని కట్టబడునని దేవుడు తన ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని రాయబడింది. ఒక అధికారి ఆజ్ఞ ఇస్తేనే పనులన్నీ జరుగుతాయి. సర్వశక్తిమంతుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు సమస్తము కట్టబడును అన్న ఆ అధికారాన్ని మనం గుర్తుంచుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యాక్యురసీ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం యొక్క ఖచ్చితత్వం, దానిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సేవకుల మాటలనే దేవుడు రూఢీపరిచినప్పుడు, దూతలు సేవకుల యొక్క మాటల్ని ఆయన నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడు, నేనే బాగు చేస్తాను అని దేవుడే మనకి యాక్యురేట్గా చెప్పినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది అన్న సత్యాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. 4వ విషయాన్ని మనం ఆలోచన చేద్దండి. ఎబిలిటీ ఆఫ్ గాడ్స్ వర్క్, దేవుని యొక్క కార్యం యొక్క శక్తిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాడైన స్థలాలను బాగు చేయవాడు నేనే. మన జీవితంలో చాలా స్థలాలు పాడైపోయినాయి. ఆర్థిక స్థలాలన్నీ పాడైపోయినాయి. కొన్ని చోట్ల ఆరోగ్య స్థలాలు పాడైపోయినాయి. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు నేనే. ఆరోగ్యం పాడైపోతే బాగు చేసేవాడు, ఆర్థిక పరిస్థితులు పాడైపోతే బాగు చేసేవాడు. ఆధ్యాత్మిక స్థితులు పాడైన స్థలాలు ఉంటే దావీదు గుడారం పాడైపోయింది. ఆ పాడైపోయిన గుడారాన్ని తిరిగి దేవుడు లేవనెత్తగలిగిండు. ఆధ్యాత్మిక స్థలాలు పాడైపోయినాయి, వాటిని తిరిగి దేవుడు బాగు చేయగలడు. అందుకే దేవుడు చెప్పిన మాట, దాని పాడైన స్థలమును బాగు చేయవాడును నేనే. ఆయన బాగు చేసేవాడు కాబట్టి ఆయన కార్యం గురించిన శక్తిని మనం ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, మరొకసారి మా జీవితాల్లో అనేక చోట్ల పాడైపోయి ఉంటుండగా నీ దివ్యమైన వాగ్దానం చేత, నీ ఆజ్ఞ చేత, నీ కార్యకార్యైన శక్తి చేత మరొకసారి మమ్మల్ని బాగు చేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసు